మేము కుదరదన్న పని చేస్తున్నాడట విశ్వామిత్రుడు. చేసేవాడు విశ్వామిత్రుడట, స్వర్గానికి వెళ్ళేవాడు త్రిశంకువట, రమ్మని ఆహ్వానమట. నేను దీనికి వెళ్ళాలా అన్నట్టుగా దాన్ని ఇలాగా చుట్టి అవతల పడేశారు. ఈ వెళ్ళిన వాళ్ళు జరిగిన దానికి ఇంకో 4 కల్పించి విశ్వామిత్రుడితో చెప్పారు. అసలే కోపంతో ఉన్నాడు, శాపం పెట్టాడు వాళ్ళకి. ఏమని? ఈ వశిష్ఠ కుమారులు ఇంత కార్యం చేస్తుంటే కాదన్నారు గనక స్వపచులుగా ఉండి కుక్క మాంసం తినేవాళ్ళుగా పుట్టెదరుగాక, అలాంటి జీవితాన్ని అనుభవించెదరుగాక అని శాపం పెట్టేశాడు. ఎవరు? విశ్వామిత్రుడు. ఇప్పుడు దీంతో విశ్వామిత్రుడు తపస్సు వెళ్ళిపోయింది. ఎప్పుడైతే శాపం ఇచ్చాడో అప్పుడు ఈ తపస్సు వెళ్ళిపోయింది. అప్పుడు వశిష్ఠుల వారు బాధపడ్డారు. లోకంలో ఒక్క కొడుకే సరిగా లేకపోతే తల్లిదండ్రులు బాధపడతారే, పుట్టిన 100 ఈ స్థితిలోకి వెళ్ళిపోతే అది ఒక బ్రాహ్మణుడిగా ఉండి వేదాన్ని అభ్యాసం చేసి లోకంలో ఉన్నతమైన గౌరవాన్ని పొంది పౌరోహిత్యానికి పేరు పొందిన వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళకి ఈ కుక్క మాంసం తినేవాడుగా అలాగా జన్మ వెళ్ళిపోవాలంటే అది ఎంత దుర్భరమైన జీవితం చెప్పండి. అప్పుడు వెంటనే వశిష్ఠులు వారు అంటారు, ఈ బాధ నేను భరించలేని దేవి, నేను చచ్చిపోతాను అంటాడు. వశిష్ఠుడు అంతటి వాడు, రాముడికి యోగ వాసిష్టానుపదేశం చేసిన మహానుభావుడు, వేదాంతానికి మూలం, బ్రహ్మగారికి కుమారుడు. అటువంటి వశిష్ఠుల వారికి ఇంత దుఃఖం కలిగితే అప్పుడు అరుంధతి ఉన్నదండి పక్కన భార్య. ఆవిడ చెప్తుంది, ఏమండి మీరే దేహం గురించి, దేహంలో ఉన్న విషయాల గురించి రామచంద్రమూర్తుల వారికి యోగ వాసిష్టంలో బోధించారే, ఆకుకి చివర ఉన్న బిందువు ఎప్పుడు రాలిపడుతుందో ఎలా తెలియదో అలాగే మానవ జీవితం కూడా ఎప్పుడు ఏ సమయంలో ఎలా పోతుందో తెలియదని అంత వైరాగ్యాన్ని బోధించిన మీరు ఈనాడు మీ కుమారునికి ఏదో శాపం వచ్చిందని ఇంత డీలా పడిపోయి దేహాన్ని వదిలేస్తే చెప్పిన బోధకి ఆచరించేదానికి సంబంధం ఏమిటండి? ఓసారి ఆలోచించండి అని అరుంధతి వశిష్ఠుడికి బోధ చేస్తే అప్పుడు వశిష్ఠుడు దేహాన్ని నిలబెట్టుకొని తరువాత క్రియలోకి వెళ్ళాడు అని మనకు రామాయణం చెప్తుంది. ఇక్కడ అరుంధతి భర్త కష్టాల్లో ఉండగా వదిలిపెడితే వెళ్ళిపోదాం, నా దారి నేను చూసుకుందాం, ఆయన దారి ఆయన చూసుకుంటాడు, ఆయన ఏదో చచ్చిపోతానంటున్నాడు, ఆ చచ్చిపోయేదేదో తొందరగా పోతే నేను పోవచ్చు కదా అని అనుకోలేదండి. అంటే భర్తని కష్టాల్లో ఉన్నప్పుడు వెనక నిలబడి వేదాంతాన్ని భర్తకే తెలియచేసి నిజమైన జ్ఞానాన్ని బోధించి భర్త ప్రాణాన్ని ఎలా నిలబెట్టుకుని అతడితో కాపురం చేసిందో నేను కూడా రాముడితో అలాగే ఉంటాను, మీ రావణాసురుని చేరనని 2వ దండగా చెప్పింది. ఇక 3వ దండ ఎవరండి? రోహిణి చంద్రులు. రోహిణి కాంతలు ఎండలు ఎలా వస్తాయి? రోడ్లు పగిలిపోయేలాగా కాస్తాయి, అవుదా? చంద్రుడు ఎలా ఉంటాడు? చల్లగా శీతలంగా ఉంటాడు. ఎక్కడ భార్య గారు రోహిణి కాంత ఎండలాగా చిటపడలాడుతూ ఉంటే భర్త గారు చంద్రుడిలాగా చల్లగా ఉండి చిత్తం అమ్మగారు, అలాగే అమ్మగారు మీరు చెప్పినట్టు చేద్దాం అమ్మగారు అని ఆవిడ చిటపటలాడుతున్నా ఇతడు ఎలాగైతే సౌమ్యంగా చల్లగా ఉంటాడో భార్య చిటపటలాడుతుంది కదా అని వదిలేద్దామని చంద్రుడు ఎలా అనుకోలేదో, నా భార్య చల్లగా నా భర్త చల్లగా ఉంటాడు కనుక ఇతను నాకు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారే, ఈడు నాకు సరిపోడు, నేను కూడా వేడిగా ఉండేవాడిని ఇంకొకటి చూసుకుంటాను అనకుండా రోహిణి చంద్రుడితో ఎలా సర్దుకుపోయిందో అలా ఇద్దరు ఆదర్శంగా దాంపత్యంగా ఉంటామే కానీ మీ రావణాసురుని చేరను అని 3వ దండగా చెప్పింది. ఇక 4వ దండ లోపముద్ర అగస్త్యుడు. వీళ్ళు మనకి చరిత్రలో వింధ్య పర్వతం ఎత్తు తగ్గించే క్రమంలో కాశీ క్షేత్రాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుంది అగస్త్యులు. ఆ సమయంలో అగస్త్యుల వారు అనుకుంటారు, నాకు విశ్వేశ్వరుడు దర్శనం దూరం అవుతుంది, రోజు అభిషేక క్రియలో పాల్గొనలేని పరమేశ్వరుడు ఆరాధన చేయని జన్మ ఎందుకు కనుక అలాంటి జన్మని నేను భరించలేని దేవి అని శివారాధన చేయకపోవడం వల్ల కలిగే దుఃఖం వల్ల బాధపడుతూ ఉంటే అప్పుడు లోపముద్రాదేవి ఆయనకు ఊరడింపు కలిగింపజేస్తారు. స్వామి, శివుడంటే కేవలం కాశీలో ఉన్నవాడే శివుడా? అసలు ఉన్నదే శివుడు, లోకమంతా వ్యాప్తమైనదే శివతత్వం. శివుడు కాని చోటు లేదు స్వామి. మీరు మనస్సును కాస్త విశాలం చేసుకుంటే మీరు వెళ్ళిన ప్రతి చోట ప్రభు దర్శనం అవుతుంది. కాబట్టి శివుడు లేని చోటు అన్నింట అంటే శివుడు ఒక చోటుకే పరిమితమై మిగతా చోట్లలో లేడు అనే భావన విడిచిపెట్టండి, సర్వాంతర్యామి శివుడని గుర్తెరగండి అని ఆ భర్తకు ఉపదేశం చేసి శివతత్వాన్ని అగస్త్యుల వారికి బోధించి ఆయన్ని మళ్ళీ తిరిగి లోకంలో నిలబెట్టింది లోపముద్ర. అందుకనే మీకు చూడండి చాలా చోట్ల అగస్త్యేశ్వర స్వామి దేవాలయాలు ఉంటాయి.
శివుడు అక్కడ శివుని ప్రతిష్ఠించాడు. అగస్త్యుల వారు అన్ని చోట్ల తను వెళ్ళిన ప్రతి చోట శివారాధన ప్రియుడు కావడం చేత తను వెళ్ళిన చోటల్లా శివుణ్ణి ప్రతిష్ఠించుకునేవాడు. అలా ప్రతిష్ఠించినటువంటి లింగాలే అగస్తేశ్వర స్వామిగా ఈశ్వరుడు అలా పిలువబడుతున్నాడు. అంటే అక్కడ దుఃఖంతో ఉన్న అగస్త్యుల వారిని ఓరడించి లోపముద్రాదేవి శివతత్వాన్ని ఎలా బోధించి తన భర్తని అంతటి ఉన్నతుడిగా చేసిందో, అలాగే నేను కూడా నా భర్తతో కలిసి ఉంటాను తప్ప మీ రావణాసురుని చేరను అని 4వ దండగా లోపముద్ర అగస్త్యులు చెప్పింది. ఇక 5వ దండ సుకన్య చవను. వీళ్ళ చరిత్ర చాలా విచిత్రం. చేయాలి మహారాజు పుత్రికగా ఉండి వేటాడడానికి వాళ్ళందరూ వచ్చినప్పుడు ఈ అమ్మాయి చిన్నపిల్ల కావడం చేత ఆ చిన్నపిల్లకుండే పసితనంలో ఆవిడ ఒక పుట్టలోకి వెళ్ళి ఇలా చూడడంతో లోపల జ్యోతులు వెలుగుతూ ఉండడంతో ఈ జ్యోతులు ఏమై ఉంటాయని ఆవిడ పుల్లతో పొడి చేస్తుంది. దాంతో అక్కడికి వచ్చిన వాళ్ళ రాజభటులందరికీ మలమూత్ర దిగ్బంధనం జరిగిపోతుంది. వీళ్ళ పొట్టలు ఉప్పిపోతూ ఉంటాయి, బయటకు మల విసర్జన లేదు, మూత్ర విసర్జన లేదు. దాంతో ఆ మహారాజు గారు అంటారమ్మా, మీలో ఎవరైనా ఇక్కడ చేయకూడని అకార్యం ఏమైనా చేశారా అంటే అప్పుడు ఆ అమ్మాయి అంటోంది, నాన్నగారు నేను పుట్టలో చూడగానే ఏవో జ్యోతుల్లాగా కనబడడంతో వాటిని పుల్లతో ఇలా అన్నాను, ఆ జ్యోతులు ఆరిపోయాయనగానే ఆ పుట్టని తవ్వి చూస్తే అందులో చవనుడు కనపడ్డాడు. అప్పుడు ఆ చవన మహర్షుల వారికి ఏది సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా మహాత్మా, మరి మీ తపస్సు భగ్నమైంది, మా అమ్మాయి చేసిన పని వల్ల మీరు ఈ ఇహలోకంలోకి రావాల్సి వచ్చింది, మీకు సపర్యలు చేయడానికి ఒక అవసరం కనుక ఈ అమ్మాయినే మీకు ఇచ్చి వివాహం చేస్తానని ఆ మహారాజు నిర్ణయం చేసి సుకన్యా చవనలో వివాహం చేసేస్తారు. అయితే ఈ అమ్మాయి ఏమో యవనంతో ఉంటుంది, ఆయనేమో కాస్త ముసలివాడు, వృద్ధాప్యంలో ఉన్నవాడు. ఓ రోజున అశ్విని దేవతలు ఈ అమ్మాయిని చూచి, ఏమిటి ఇంత యుక్త వయస్సురాలైన అమ్మాయికి ఆ ముసలివాడ భర్త, ఆవిడ సుఖపడుతోంది కనుక అన్నట్టుగా ఆవిడ సౌందర్యంతో ఈవిడని ఆకర్షించాలని చూసినప్పుడు అప్పుడు ఆవిడ వాళ్ళ భర్త యొక్క పాతివ్రత్యాన్ని తెలియచెప్పి అతడు వృద్ధుడైన ఏది చూపులేక అంధుడైనా అదంతా నా వలన జరిగింది కనుక ప్రాయశ్చిత్త కర్మగా నేను అతనికి సేవ చేస్తూ ఉంటానే తప్ప మీరు యువకులైనంత మాత్రాన, యవనంతో ఉన్నవారంత అన్నంత మాత్రాన, దేవతాలోకం నుంచి దిగి వచ్చిన వాళ్ళైనంత మాత్రాన నేను నా భర్తను విడిచిపెట్టను, అవసరమైతే మిమ్మల్ని శపిస్తాను జాగ్రత్త అని ఆవిడ హెచ్చరించగానే అప్పుడు వాడు ఆవిడని శరణు వేడి, అమ్మా నీ పాతివ్రత్యాన్ని రక్షించడానికి ఆ మాట అనవలసి వచ్చిందమ్మా, ఇంత ధర్మంగా మాట్లాడావు కనుక నీ భర్తకు యవనాన్ని మేము అనుగ్రహిస్తున్నాం, అయితే నీ భర్త గారు మాకు ఒక అవకాశాన్ని కల్పించాలి, మాకు యాగంలో ఆ రసం స్వీకరించేటువంటి ఆ అనుగ్రహాన్ని ప్రసాదించండి అనగానే అప్పుడు ఈ చవన మహర్షి వారు ఆ అనుగ్రహాన్ని వాడికి ఇవ్వడంతో ఈ చవనుని యవనుడిగా చేస్తారు అక్కడ వచ్చినటువంటి గంధర్వులు. ఈ మహారాజు గారు, అయ్యో మా అమ్మాయి చిన్నమ్మాయి కదా, ఆయన వృద్ధాప్యంలో ఉన్నవాడు కదా, కాపురం ఎలా జరుగుతుందో చూద్దామని ఓ రోజున అడవికి రాగానే ఈ అమ్మాయి ఆ యువకుడితో ఉండడం చూసి పొరపాటును అనుకున్నటువంటి ఆ మహారాజు ఈ వచ్చిన పిల్లవాడిని తన కుమార్తెని ఇద్దరిని కూడా దూషిస్తూ ఉంటాడనమాట. అంటే ఆ అమ్మాయితో అంటాడు, నువ్వు పరువు తీయడానికి పుట్టావా, నా కులధర్మం ఏం కావాలి, ఇంత ఉన్నత కుటుంబంలో పుట్టి ఇలాంటి పని చేస్తావా అని అడుగుతూ ఉంటే అప్పుడు అల్లుడు నవ్వుతాడు, కూతురు నవ్వుతూ ఉంటుంది. ఏమమ్మా నేను కోపడుతుంటే నువ్వు నవ్వుతావంటే, నా నాన్నగారు ఇదిగో ఈయన మీ అల్లుడి గారేను మాకు గంధర్వులు ఇచ్చినటువంటి వైభవం వల్ల ఈ విధమైన యవనాన్ని ఆయన పొందాడు అని ఆవిడ చెప్తే అప్పుడు ఆ మహారాజు సంతోషించాడని మనకు మహాభారతంలో సుకన్య చవనుల కథ వస్తుంది. ఎలాగైతే సుకన్య వృద్ధుడైన చవనుడికి సేవలు చేస్తూ గంధర్వు లాంటి వాళ్ళు తమను కోరమని వచ్చినా వాళ్ళని తృణప్రాయంగా చూసిందే తప్ప ఈ చవనుడిని ఎలా విడిచిపెట్టలేదో నేను కూడా నా రాముడిని విడిచిపెట్టను, మీ రావణాసురుని చేరను అని 5వ దండగా చెప్పింది. ఇక 6వ దండ సావిత్రి సత్యవంతుడు. సావిత్రికి సత్యవంతుడితో వివాహం జరిగితే సంవత్సరం లోపల భర్త మరణిస్తాడని ఆవిడకి తెలుసు. అయితే సంవత్సరం పాటు ఎదురు చూచిన సావిత్రి ఓ రోజున 3 రోజుల్లో భర్త ప్రాణం వెళ్ళిపోతుందనగా లలితా సహస్రనామాన్ని పారాయణం పెట్టుకుంటున్నారు. లలితా సహస్రనామాన్ని రోజుకు 3 మార్లు చొప్పున ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి 3 మార్లు, 3 రోజుల పాటు 9 మార్లు, పారాయణం రోజు 1 మార్లు, మొత్తం కలిసి 10 మార్లు ఆవిడ లలిత చదువుతుందన్నమాట. అంటే 10,000 నామాలు లలితమ్మ వారిని అర్చన చేస్తోంది సావిత్రి మాత.
అప్పుడు ఆ అమ్మ యొక్క దివ్యానుగ్రహం వల్ల యముడిని దర్శించేటువంటి భాగ్యం కలగడం, యముడి వెంట నడవగలిగినటువంటి శక్తి కలగడం లలితా సహస్రనామ పారాయణం వల్ల ఆ అమ్మకు లభిస్తుంది. అలా వెళ్ళినటువంటి ఆవిడ యముడి దగ్గర వరాలు పొంది ఆఖరి వరం వచ్చేటప్పటికి నాకు పిల్లలు కావాలి అని అడగడంతో ఇచ్చేశాను పో అనగానే, ఎక్కడికి పోతావయ్యా, భర్త లేకుండా ఎక్కడైనా పిల్లల్ని కనడం మీ లోకంలో సహజమేమో కానీ మా లోకంలో జరిగితే అది వేరుగా అనుకుంటారు కనుక నా భర్త ప్రాణాలు ఇచ్చి తెరవలసిందే అని మాట్లాడితే ఆవిడ తెలివికి ఆనందపడ్డ యమధర్మరాజు ఆవిడకి మళ్ళీ తిరిగి భర్తను అనుగ్రహించి తన లోకానికి వెళ్ళిపోతాడు. ఎలాగైతే సత్యవంతుడు సంవత్సరంలో వెళ్ళిపోతాడని తెలిసిన సావిత్రి ఎలా పెళ్లి చేసుకొని ఆయనతోనే ఉన్నదో, నేను నా రాముడితో ఉంటానే కానీ మీ రావణాసురుని చేరను అని అక్కడ 6వ దండగా చెప్పింది. 7వ దండ కపిలుడు శ్రీమతి. కపిలుడు ఎప్పుడూ యోగధ్యానంలో ఉంటాడు. శ్రీమతి ఆయనకు కావలసిన సేవ చేస్తుందే కానీ ఏమండి పెళ్లి చేసుకున్నది దేనికోసం? భాగవత రామాయణాలు భారతాలు చెప్పుకోవడానిగా? నేను ఎప్పుడు పిల్లల్ని కనేది, మా వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు అని అడుగుతూ ఆవిడ వేదన పెట్టలేదు. రామచంద్ర డోంగ్రేజ్ మహారాజ్ గారని ఒక మహానుభావుడు ఉండేవారు. 7 గంటలు అయ్యారు, ముగిచ్చేస్తాను నేను, రేపు చెప్పుకుందాం మిగతా వాళ్ళ. రామచంద్ర డోంగ్రేజ్ మహారాజ్ గారని ఒక మహానుభావుడు ఉన్నాడు. భాగవతాన్ని హిందీలో రాశాడండి ఆయన. దాదాపు 80 భాగాల భాగవతం ప్రభుదత్త బ్రహ్మచారి గారు ఆయన రాశాడు. మహానుభావుడు రామచంద్ర డోంగ్రేజ్ మహారాజు గారు హిందీలో భాగవత ప్రవచనాలు చేశారు. పెళ్ళయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళకి ఏది సాంసారిక జీవనంలోకి అడుగు పెట్టే రోజున ఆయన కోరాడండి భార్యని, దేవి నాకు కోరిక ఉంది చెప్పమంటావా అన్నాడు. ఏమిటి అని అడిగింది. నాకు కోరిక ఉంది, 108 భాగవత సప్తాహాలు చేసేంత వరకు నేను సంసారంలో అడుగు పెట్టను. 108 భాగవత సప్తాహాలు కావాలి. ఈ రోజులు ఎవరైనా అనుకుంటారండి? ముందు పెళ్లి కాగానే నన్ను ఊటీ తీసుకెళ్తావా, కొడైకెనాల్ తీసుకెళ్తావా, రామోజీ ఫిలిం సిటీ చూపెడతావా, లేకపోతే ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూపెడతావా అని అడిగేవాళ్ళు ఉంటారే కానీ 108 భాగవత సప్తాహాలు చేసిన దాకా ఉంటావా అని అంటే వెంటనే బయటకు వచ్చి విడాకులకు అప్లై చేస్తారు. ఈ భర్తతో నేను ఉండలేను అని ఆవిడండి. అది ఎంత మాట అండి, మీరు చెయ్యండి 108 భాగవత సప్తాహాలు. ఆయన అన్నాడు 108కి నువ్వు ఉండాలి, పక్కన 108 అయిపోయేంత వరకు నువ్వు ఉండాలి. అలాగే వచ్చిందండి మహాతల్లి. 108 అయిపోయిన తర్వాత ఈ రామచంద్ర డోంగ్రేజ్ మహారాజు వారు ఆవిడ తీసుకొని, దేవి 108 అయిపోయాయి, ఇప్పుడు సంసారంలోకి వెళదామా? ఏ సంసారంలోకి వెళ్ళి ఏం చేద్దాం స్వామి అని అడిగిందండి. అదేంటి నీ కోరిక లేదా? నీతో పాటు పెళ్ళైన వాళ్ళు అందరూ అబ్బాయినో అమ్మాయినో ఎవరినో కని ఎత్తుకు తిరుగుతున్నారు కదా, నీకు అలాంటి కోరిక లేదా అంటే అప్పుడు ఆవిడ చెప్పిన మాట, ఈ 108 భాగవత సప్తాహాలు మీ వెంట తిరగడం చేత సాక్షాత్తు కృష్ణయ్యే నాకు పుట్టినట్టుగా అనుకుంటున్నారండి, ఇక మనకు పుత్రులు ఎందుకండి అన్నదంట. 108 భాగవత సప్తాహాలు అయిపోయినప్పుడు పిల్లాడు పుట్టేశాడు ఆవిడకి. ఏ పిల్లాడు? కనిపించే కర్మ కాదండి పిల్లాడు, కనిపించని దైవం పిల్లాడు, అదృష్టం పిల్లాడు, కృష్ణయ్య పిల్లాడు. ఆ కృష్ణుడు నా వాడై ఉండగా ఇక మానే సంసారం ఎందుకండి అని అంత వైభవంగా వెళ్ళాడండి వాడి జీవితంలోకి. అలాగే కపిలుడు కూడా యోగాభ్యాసమే ప్రధానంగా కలిగిన వాడైతే శ్రీమతి అనే ఆయన ఇల్లాలు ధ్యానం చేసే కపిలుడికి సేవ చేస్తూ ఉండే తప్ప ప్రాపంచిక భోగాలు కోరలేదు, ఇంద్రియలౌల్యత్వంతో ప్రవర్తించలేదు. అలా ఎలాగైతే వాళ్ళు సేవలు చేసుకున్నారో నేను కూడా నా రాముడికి సేవ చేసుకుంటాను కానీ మీ రావణాసురుడితో చేరను అని అమ్మ చక్కగా 7 దండల గురించి చెప్పింది. ఇక మొత్తం 3 ఉన్నారండి. సోదస మదయంతులు ఉన్నారు, సగర కేశులు ఉన్నారు, నలదమయంతులు ఉన్నారు. వీళ్ళ 3 కథల్ని మనం రేపు చెప్పుకొని తర్వాత కథాభాగంలోకి ప్రవేశిద్దామని మనవి చేస్తూ ఈ కూడా సుందరకాండ భాగానికి స్వస్తి చెప్తూ రేపు సుందరకాండ ప్రవేశానికి కొంత ద్వారాన్ని విడిచిపెడుతూ తర్వాత యుద్ధకాండలోకి అడుగు పెడదామని మనవి చేసుకుంటూ ఈ కూడా ప్రవచనానికి స్వస్తి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ. జై సద్గురుదేవ. ఒకసారి రామాయణంలో శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే ముద్రనాశే సమాభవత్ తత్తే భవతు మంగళం.
జై వాసుదేవ. ఈరోజు 5వ రోజు శ్రీమద్ రామాయణ ప్రవచనం పూర్తయింది. ఇంకా వెళ్ళేది 2 రోజులు. రేపు శుక్రవారం, శనివారం, ఆదివారం నాడు ఉదయం సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమం ఉన్నంతలో వైభవంగా చేద్దామని సంప్రదించాం. నిన్న గురువుగారు ఆ యొక్క వివరాలన్నీ కూడా సెలవిచ్చారు. అలాగే ఈరోజు మెయిన్ కష్టం సుందరకాండ కష్టం గురించి అత్యంత వైభవంగా ఆయన ప్రవచనం గావించారు. ఇంకా మిగతా 2 రోజులు ఉంది కాబట్టి 50 మంది భక్తులు కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు సుందరకాండ ఘట్టం పూర్తయిన సందర్భంగా విశేష ప్రసాదాలు ఏర్పాటు చేసాం. 50 భక్తులు పూర్తయిన తర్వాత ప్రసాదాలు తీసుకుని వెళ్ళి మళ్ళీ రేపు ఉదయం 8 గంటలకు తర్వాత 10 గంటలకు ఇచ్చేసి ప్రోగ్రాం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం. జై వాసుదేవ. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. విశ్వగుణాత్మకాయ నిరానందీపతే ఆజ్ఞాన పరిపాలనాయ భవ్య రూపాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ వేదనామూర్తయే ఉత్సాహమోహ రూపాయ శ్లోకాయ మంగళం. మంగళం శ్రీ కురుక్షేత్ర లక్ష్మణ విహారే పాదసార రూపాయ గీతాచార్యాయ మంగళం. విశాఖవాసే కృష్ణాయ ప్రసన్యానందవాసరే పూర్వాభద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. మంగళం శ్రీ కురుక్షేత్ర లక్ష్మణ విహారిణి పాదసార రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. శ్రీకాంతాయ కళ్యాణ ధేయ ధేయం శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. జయ జయ రాజా రామచంద్ర భగవాన్ की हनुमान की पार्वती पतये राजा निराज सद्गुरुराज सार्वभौम गोविंदा बोलो सीतारामचंद्र महाराज की, बोलो सीतारामचंद्र महाराज की, बोलो सीतारामचंद्र महाराज की. ఉదయం కూడా యథాప్రకారంగా సుందరకాండ మూలపారాయణం, తరువాత 7 గంటల నుండి 8 గంటల వరకు రామ సీత ఆంజనేయ స్తోత్ర శతనామ పూజ కార్యక్రమం, 8 గంటల నుంచి విష్ణు సహస్రనామం, భగవద్గీత, రామకృష్ణ స్తోత్ర పారాయణ కార్యక్రమాలు మన రవికుమార్ గారి జరుగుతాయి. వీలున్నంత వరకు అందరూ హాజరై స్వామివారి